अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबर पर। जहीराबाद संगारेड्डी जिले में एक अफसोसनाक सड़क हादसे में 28 साल डेनियल मौके पर जहां बहक जबकि उनका साथी शदीद जख्मी। यह हादसा आचार्य डिग्री कॉलेज के सामने यू टर्न पर पेश आया, जहां तेज रफ्तार महिंद्रा थार ने एक्टिवा स्कूटर को जोरदार टक्कर मारी। जख्मी नौजवान को फौरी तौर पर संगारेड्डी गवर्नमेंट अस्पताल मुंतकिल किया गया। हादसे की पूरी वारदात CCTV कैमरे में रिकॉर्ड। जहीराबाद टाउन पुलिस ने मुकदमा दर्ज कर तहकीकात शुरू की। संगारेड्डी में वजीर विवेक वेंकट स्वामी ने एल नीनो के असरात की शिद्दत कम करने के लिए मुतबादिल एक्शन प्लान पर जायजा इजलास किया। मुनक्किद इजलास में स्पेशल चीफ सेक्रेटरी एवानी प्रसाद, जिले कलेक्टर्स, अवामी नुमाइंदे, MLAs, MLC और मुख्तलिफ महकमों के आला अफसरान ने शिरकत की। इस मौके पर एल नीनो के मुमकिन असरात से निमटने और पेशगी इक़दामात पर तफसीली तबादला ख्याल। మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం అందరూ మళ్ళీ అయిపోయింది. కమిటీ చైర్మన్ కి, మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్స్ కి, సబ్ కలెక్టర్స్ కి, డిప్యూటీ కలెక్టర్స్ కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, MPDOs, మున్సిపల్ కమిషనర్స్, MAOs, రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, వివిధ శాఖల నుంచి అటెండ్ అవుతున్న ఇంజనీర్స్ వారికి, వారితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. సార్, ఇది ముఖ్యంగా మనకి 2 days నుంచి గౌరవ్ CS గారు మీటింగ్ తీసుకున్నారు. సార్, అవర్ స్టేట్ సివియర్ గా ఎల్ నీనో ఏవైతే ఇది జియో పాలిటికల్, జియో క్లైమాటిక్ కండిషన్ ఉంది, దాంతో ఎఫెక్ట్ అవుతుంది. ప్రీవియస్ 2-3 years నుంచి ఎంత సర్ప్లస్ రెయిన్స్ ఉండేది, ఈసారి దానికి చాలా చాలా తక్కువ రెయిన్స్ ఉన్నాయి. మన జిల్లాకి చూస్తే నార్మల్ రెయిన్ ఫాల్ ఉండేది, కానీ లాస్ట్ వీక్ చూస్తే -87. డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు, ఆనరబుల్ MLAs and MLCs present here, collectors of Medak, Sangareddy, all the additional collectors and all the district officers from the districts. Very good morning. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక రాబోతున్న ఒక ఉపద్రవం అనుకోవచ్చు, లేదా ఒక చిన్న కెలామిటీ లాంటి పరిస్థితి ఎల్ నీనో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది అని ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలకి కూడా ఆనరబుల్ మినిస్టర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి ఉపద్రవంతోనే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ప్రాబ్లంతోనే మనం కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్ని తెలిసినవి అయినా సరే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సార్ గైడెన్స్ లో అండ్ ఆల్ ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సలహాలు సూచనలతో జిల్లాలో ముందుగానే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ నేచురల్ కెలామిటీలతో ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్. ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరూ కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారో దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంటుంది.
ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది. ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలా మంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్ కి ఇదే కోరినాను. దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. సిద్దిపేట దే డిడ్ అ గుడ్ జాబ్. ఐ హావ్ సీన్ దోస్. సో वी शुड ट्राई. आदिलाबाद में साबिक वजीर और जिले की तरक्की के मम्मार अनजहानी चिलकोरी रामचंद्र रेड्डी की तीसरी बरसी अकीदत व एहतराम के साथ मनाई गई। जिले कांग्रेस दफ्तर और मरहूम की रिहाइशगाह पर कायदीन और कारकुनों ने उनकी तस्वीर पर गुलहाय अकीदत पेश किया। इस मौके पर एग्रीकल्चर मार्केट कमेटी चेयरमैन वरांचो श्रीकांत रेड्डी ने कहा, मुट्टड़ी वागू प्रोजेक्ट और रिम्स मेडिकल कॉलेज जैसे तरक्याती मंसूबे मरहूम की दूरअंदेश क़यादत का समर। ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రామచంద్రరెడ్డి అంకుల్ 3వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే రామచంద్రరెడ్డి అంకుల్ చనిపోయిన రోజు మేము పాదయాత్రలో ఉన్నాం. సంజీవ్ అన్న ప్లస్ శ్రీనివాస్ డ్రైవర్తో మాట్లాడినాం. ఇమీడియట్లీ మేము ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు ఆ వర్షంలో కూడా రామచంద్రరెడ్డి అంకుల్ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. కొన్ని వేల పబ్లిక్ అంటే అంత భారీ వర్షంలో కూడా వస్తువులు వచ్చిళ్ళు అందరూ కూడా అంటే రామచంద్రరెడ్డి అంకుల్ మీద అందరికీ అంత అభిమానం ఉన్నది. ఆ రోజు అందరికీ తెలిసింది. కాబట్టి आदिलाबाद जिले के उटनूर में मुंबर व मेहराब फाउंडेशन तेलंगाना और तालीमुल मुस्लिमीन ट्रस्ट के जरिए तमाम ख्वातीन का एक फिक्री व मशावरती इजलास मुनक्किद। इजलास में दीनी तरबियत, दावत दीन और इस्लाम मुआशरा पर खुसूसी रहनुमाई। सदर फाउंडेशन मौलाना सैयद रिजवान असदी ने ख्वातीन पर जोर दिया वो हुस्न इखलाक और हिकमत के साथ दीन का पैगाम आम करें, जबकि मुमताज बयाबानी ने ख्वातीन की दावती खिदमात को मुआशरे में मुस्बित तब्दीली का मौसर जरिया करार दिया। दीन के कामों में अपनी बेटियों को साथ में लेना चाहिए, दीन के काम में अपनी बहनों को साथ में लेना चाहिए, दीन के काम में सबको साथ में लेना चाहिए। ऐसा नहीं है मैं अकेले ही नमाज पढ़ती रहूंगी, मुसल्ला मेरा है, नमाज मेरी है, कुरान मेरी है, पंसूरा मेरा है, तस्बीह मेरी है और मेरी बहू न नमाज की है, न रोजे की है, न मुसल्ले की है, न मेरी बेटी न नमाज की है, न रोजे की है। करने के लिए मैं करने के लिए अगर तैयार नहीं हूं, अल्लाह किसी और को उठाएगा और उनसे काम ले लेगा। इसलिए कि अल्लाह हमारा मोहताज नहीं है, हम अल्लाह के मोहताज हैं, हम अल्लाह के मोहताज हैं। इसलिए ये बात को अपने जो है जहन में रखें और ये बात याद रखें, मुअज़्ज़ज़ ख़वातीन, ये काम हमें करते करते मरना है और मरते मरते करना है। ये काम हमें करते करते मरना है और मरते मरते करना है। और ये बात भी याद रखें, आज हम हैं कल नहीं रहेंगे, आज हम हैं कल नहीं रहेंगे, कल हम मर जाएंगे, हमारी मौत हो जाएगी, हम कब्रिस्तानों में सोते रहेंगे। लेकिन याद रखें, अगर आज हम दीन की मेहनत करेंगे तो कल हमारी नस्लें इस दीन की मेहनत करेगी। अगर हम बगैर दीन की मेहनत के इस दुनिया से चले जाएंगे तो याद रखें फिर हमारे साथ भी जो है हमारी नस्लों का भी दीन खत्म हो जाएगा। निजामाबाद अर्बन के बीजेपी रुकन असम्बली धनपाल सूर्य नारायण गुप्ता को आरमूर के एमएलए राकेश रेड्डी की हिमायत में अंकापुर रवाना होने से कबल पुलिस ने उनकी रिहाइशगाह पर नजरबंद कर दिया। इस मौके पर उन्होंने कांग्रेस हुकूमत पर इंतखाबी वादे पूरे न करने का इल्जाम आयद करते हुए फीस रिम्बर्समेंट की अदम अदायगी और सरकारी मुलाजिमतों में ताखिर से तलबा और बेरोजगार नौजवान शदीद मुश्किलात का शिकार करार दिया।
नरसापेट में सरकारी पालाकरा तालाब पर मुबैना गैर कानूनी कब्जे का मामला सामने। मुकामी अफराद का इल्जाम कि तालाब को मिट्टी डालकर खत्म किया जा रहा, जबकि रेवेन्यू और पंचायत हुकाम खामोश तमाशाई बने हुए। शिकायत के बावजूद मौसर कार्रवाई न होने पर अवाम ने तालाब को फौरी बचाने, कब्जा करने वालों और गफलत बरतने वाले अफसरान के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया। आदिलाबाद के वार्ड नंबर 15 भगत सिंह नगर में मजलिस इत्तेहादुल मुस्लिमीन के वार्ड सदर अफरोज खान इंतखाबी फहरिस्तों की खुसूसी नजरसानी मुहिम के तहत अवामी खिदमत में मसरूफ वो शहरियों को SIR फॉर्म भरने, दस्तावेजात की तकमील और वोटर रजिस्ट्रेशन में रहनुमाई फराहम कर रहे। इस मौके पर समाजी कारकुन हाफिज आरिफ खान भी मौजूद, जबकि इलाका मकीनों ने अफरोज खान की खिदमात को सराहते हुए उनकी काविशों की तारीफ की। वे टू न्यूज डायल यूर तोरूपू MLA प्रोग्राम को अवाम की जानिब से जबरदस्त रद्दअमल। वजीर और वारंगल मशरक के रुकन असम्बली कोंडा सुरेखा ने फोन कॉल्स के जरिए अवामी मसाइल बराह रास्त सुने और मुतल्लिका हुकाम से फौरी बात करके हल के लिए इक़दामात की हिदायत दी। उन्होंने कहा वो अपने कैंप, दफातर और रिहाइशगाह पर अवाम के लिए मुसलसल दस्तियाब रहते हुए मसाइल के हल के लिए सरगर्म अमल। అది మనకు తెలుసు కదా, వాళ్ళెవరో అంటున్నారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. విమానాశ్రయానికి మంచి డిజైన్లు పెట్టి ఆడ మీతోనే ఉండాలి, రాణి రుద్రమదేవి మా కొండ సురేఖ అన్నట్టుగా మన అభివృద్ధి చెందుతుంది దాంతో మన వరంగల్. ఎందుకంటే విమానాశ్రయం వచ్చింది, టెక్స్టైల్ పార్క్ వచ్చింది, మనకు రేపు చాలా కంపెనీలు, ఇండస్ట్రీస్ వస్తాయి, మనకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి నిరుద్యోగం అనేది కొంచెం నిర్మూలించబడుతుంది. చాలా ఏళ్ళుగా సఫర్ అవుతున్నాం మనము. విమానాశ్రయం వస్తే మాత్రం మనకి ఇంకా చాలా కారిడార్స్ డెవలప్ అవుతాయి. ఇటు ఖమ్మం కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు హైదరాబాద్ కానీ మనకు ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అవుతాయి. మనకు నిరుద్యోగం అనేది నిర్మూలించబడుతుంది. ఇప్పటికే మన టెక్స్టైల్ పార్క్ షిఫ్టింగ్ కు ఉన్నది ఆలోచన, అది చేస్తాము. అది సీఎం గారితో ఒకసారి డిస్కషన్ చేయాలి. బయట ఎక్కడ ల్యాండ్ ఉంది అంతా ఉంటే వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. గతంలో కూడా చర్చలు జరిగినాయి, కానీ మనం ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. అది చేస్తే మనకు సిటీ మధ్యలో చాలా ఎకరాల ల్యాండ్ మిగులుతుంది, మనము డెవలప్మెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మా దృష్టిలో ఉంది, 100% చేద్దాం. ఓకే. वरंगल के मामनूर को नया मंडल मरकज बनाने के मुतालबे को लेकर जारी रैली भूख हड़ताल खत्म। वर्धनपेट के रुकन असम्बली KR नागराजू ने एहतजाजी कैंप पहुंचकर मुजाहिरीन को लीमू पानी पिलाकर हड़ताल खत्म करवाई। इससे कबल मुकामी अफराद और मामनूर मंडल साधना समिति के अरकान ने मुतालबा पेश किया, जिस पर वजीर पोंगुलेटी नवाज रेड्डी ने मुस्बित यकीन दहानी कराई। ओके सर, ओके सर। చాలా సంతోషం. ఈ సంకల్పం రావడం ఎవరికి వచ్చిందో కానీ చాలా గొప్ప సంకల్పం. మరి మామూలు ఎన్ని రోజులు మనం ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి రాజకీయ పరిమాణాలతోనా లేకుంటే ఇంకా మనలో ఉన్న ఐక్యతనా లేక అనైక్యతనా తెలియదు. కానీ ఈరోజు చాలా ఒక మంచి ఆలోచనతో మీరు ఈ నిరాహార దీక్ష పూని ముందుకెళ్తున్నారు. మరి తప్పనిసరిగా నిర్లక్ష్యానికి గురైన మామూలు గ్రామాన్ని అసలు ఎవరు కూడా దృష్టి సారించలేదు నాకు తెలిసి. మరి పెద్ద రవీందర్ రెడ్డి అన్న కూడా ఇక్కడ A1 కాంట్రాక్టర్, వారు కూడా ఈ ఆలోచన వచ్చిందో లేదో కానీ ఈరోజు ఇంత పెద్ద సంకల్పంతో అందరు కూర్చున్నారు. మా విక్టర్ కూడా అన్న నువ్వు తప్పనిసరి రావాలి ఇక్కడికి అని మా మాజీ ZPTC గారు సోదరులు నరేందర్ అన్న అందరు కూడా ముందుకు తీసుకురావడం. ఇక విజయ్ అయితే నన్ను రోజు ఫోన్ చేసి ఏ రోజైనా కూడా మిస్కోకుండా ఫోన్ చేసి మాట్లాడడం. నేను కూడా ఎంత బిజీ ఉన్నా కూడా విజయ్ ఫోన్ వచ్చిందంటే తప్పనిసరిగా అటెండ్ అయ్యి దీనికి ఏ విధంగా పరిష్కారాన్ని తీసుకుపోవాలి అనే విధంగా ఉన్నాం. తప్పనిసరిగా మొన్న పొంగులేటి శ్రీనన్న మన యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్, మరి రెవెన్యూ శాఖ వారి చేతిలో ఉంది. అసలు ఇది ఈ ఆలోచన ముందు మొన్న కొన్ని కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి. बांडीपुरा के गुंड जहांगीर इलाके में नेशनल कॉन्फ्रेंस और
अपनी पार्टी के दर्जनों सीनियर कारकुनान ने बीजेपी में शमूलियत इख्तियार कर ली। बीजेपी अक़लियती मोर्चा के जिले जनरल सेक्रेटरी लतीफ़ अहमद भट्ट की जानिब से मुनक़िदा प्रोग्राम में पार्टी रहनुमा रासर महराज ने नए शामिल होने वाले कारकुनान का इस्तक़बाल किया। गोंजागीर एक बहुत ही अच्छा और पॉलिटिकल गांव है जहां पे बड़े बड़े सियासतदानों ने जन्म लिया है, लेकिन बदकिस्मती की वजह से गोंजागीर को हमेशा नजरअंदाज किया गया है यहाँ की रीजनल पॉलिटिकल पार्टियों ने। अगर यहाँ देखा जाए तो हॉस्पिटल की हालात, हेल्थ फैसिलिटी जीरो है। यहाँ पे 12 साल हो गए हॉस्पिटल बिल्डिंग बनाते हुए, लेकिन अभी तक वो फंक्शन नहीं हुए, अभी तक उसका काम पूरा नहीं हुआ। यहाँ की रोडों की हालत देखिए तो बदतर से बदतरीन होती जा रही है। यहाँ जल जीवन मिशन में मोदी जी ने इनको स्कीम दी है, लेकिन अभी तक वो कनेक्शन लोगों को नहीं मिला पानी का। लेकिन बदकिस्मती ये है कि हमेशा यहाँ के लोगों को गुमराह किया गया है नेशनल कांग्रेस, पीडीपी कांग्रेस के लोगों ने और दूसरी पार्टियों ने कि इनको झांसे में लाकर हमेशा इनसे वोट लिए गए हैं। लेकिन आज भारतीय जनता पार्टी ने यहाँ जन्म लिया है। इससे पहले हमारे साथ लतीफ़ अहमद जो हमारे जनरल सेक्रेटरी भी है बीजेपी के, तो किसान मोर्चा के, तो इसके साथ साथ आज बहुत सारे अच्छे लोगों ने ज्वाइन किया है और हम बड़े खुश हैं कि हमारे साथ अच्छे लोग जुड़ रहे हैं। यहाँ के बुजुर्ग, यहाँ के नौजवान, अभी आने वाले समय में एक बहुत बड़ा जलसा होने वाला है। गुलजांगीर में काफी लोगों को ज्वाइन करना है और हमारी भारतीय जनता पार्टी की पहली प्रायोरिटी रहेगी कि यहाँ के लोगों को बेसिक सुविधा दी जाएगी, जिसमें पानी, बिजली, सड़क, हेल्थ, एजुकेशन, जिनको खाली यहाँ इनके लोगों को गुमराह करके इनसे वोट लिया गया, लेकिन बेसिक फैसिलिटी यहाँ पे जीरो है। देखिए, भारतीय जनता पार्टी नरेंद्र मोदी हमेशा गरीबों और जो भी हमारी पार्टी का मिशन है वो आम गरीब तक बेसिक सुविधा पहुंचाना है और हमारा यही मिशन है, सबका साथ, सबका विकास, सबका प्रयास लेकर, नारा लेकर हम गुलजांगीर पहुंचे और इंशाल्लाह आने वाले समय में हम इनके सारे काम करेंगे और जो भी पेंडिंग इनकी डिमांड्स है उनको हम हमारी सेंट्रल गवर्नमेंट, क्योंकि यहाँ की गवर्नमेंट तो अब खाली खोखले वादे कर रही है, तो हम सीधे एलजी साहब और सेंट्रल गवर्नमेंट में ये इशू उठाएंगे ताकि ये इनके मसले हल हो जाएंगे। बीजेपी को रुक जाए तकरीबन 15 खुद ज्यादा लोग बड़ बड़ घर वाल बड़ बड़ बुजुर्ग पत कन 50-50 नफर ये शुरुआत दो मीटिंग बड़ बार गुलजहांगीरस में लोग तम कर भारतीय जनता पार्टी हूं दामन मीटिंग सत गई ग्राउंड लेवल पे मजबूत बीजेपी पार्टी जहांगीरस में ये लूकल सत्य इस्तेसाल करना बाकी लीडरन एनसीएस पीडीपीएस लूक वन परेशान अमो कोर बीजेपी पार्टी ज्वाइन अमन बासा ये कर मुश्किलात हल यकीन दिवान करो जरूरी तुहज आबुक गुजारिश करान एलजी सरकार मोदी जी ये मसलात करो हल उम्मीद शुक्र गुजार अमन लूकन हूं सान पार्टी सत बीजेपी कोर ज्वाइन बड़ बार मीटिंग ज्वाइनिंग 10 दिन 5 दिन बड़ बार ज्वाइनिंग सासन मन